బాప్తిసం తీసుకున్నటువంటి మనము పరిశుద్ధాత్మ ప్రేరణ ఉండాలట. పరిశుద్ధాత్మ ప్రేరణ ఉందని నాకెలా తెలుస్తుంది? సమాజం పాడైపోతున్నటువంటి సమాజానికి నా క్రీస్తు మాటలు ఎంతవరకు నేను వారికి పంపించగలను అనుకుని ఆలోచిస్తారు. ఒకవేళ పంపించలేనటువంటి స్తోమత నా దగ్గర లేనప్పుడు నేనే స్వయంగా నడుము కట్టుకుని వెళ్ళిపోయి వీధుల్లో నిలబడి ఏసే రక్షకుడు అని చెప్తాం. కనీసం అది కూడా నాకు లేదు అని అడిగితే నేను చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కనీసం ఒక ఎంప్లాయీగానే నేను చెబుతాను. దీన్ని ఏమంటారో తెలుసా? ప్రేరణ అంటారు. పరిశుద్ధాత్మ ప్రేరణ. నువ్వు దేవుని కుమారుడు కదా, ఆయన నీకు తండ్రి కదా. పరిశుద్ధాత్ముడు చెబుతుంటాడు, చెప్పు 2 మాటలు, నేను చెప్తాను, నీకు అందిస్తాను నేను అని ప్రేరేపిస్తూ ఉంటుంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, నువ్వు వాక్యం చెప్పాలన్న ప్రేరణ నీకు రావట్లేదా? చెప్పించాలనుకునే ఆలోచన నీకు రావట్లేదా? చేసేవాళ్ళకి సాయం చేయాలనుకునే తప్పని నీకు రావట్లేదా? ప్రేరణ కోల్పోతారట ముందు. పరిశుద్ధాత్మను పొందుకోకపోతే నష్టం.